బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేలను కించపరిచేలా అరవింద్ మాట్లాడుతున్నారని, తాము ఎంపీ కింద కాదు ఎంపీతో కలిసి పనిచేస్తామని అన్నారు. అరవింద్ లాగా గ్రూపు రాజకీయాలు చేయడం తనకు రాదన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఆవేశపరిలో లేకపోతే మీరు ఏదన్నా నడుతుంది అనుకుంటారో అది వారి ఇష్టం, వారి విజ్ఞత వదిలేస్తున్నా. వారు కించపరిచే విధంగా మాట్లాడిన విజ్ఞత వదిలేస్తాం, ఏకవచనంతో మాట్లాడిన విజ్ఞత వదిలేస్తాం. మీ ముఖ్యమంత్రికి చదువు రాదు, నాకు చదువు బాగా మాట్లాడారు, వారి విజ్ఞత వదిలేస్తాం. అంతేగాని నా ముఖ్యమంత్రి అన్నాడని ఈ ప్రధానమంత్రికి చదువు వస్తుందా, ఛాయా ముక్కున్నాడని నేను ఒక మాట అన్నారు. ప్రతిదాన్ని నేను ఎత్తిపోతాను. నవోదయ స్కూల్ కోసం నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా, అక్కడ ఎమ్మెల్యే కూడా ఏదో పని ఉండి వచ్చారు. ఓకే, వారు నవోదయ స్కూల్ కోసం వెళ్ళి అడిగారు. అప్పుడు ఈ కేంద్ర విద్యాలయం కూడా అడిగితే అయిపోయేది కదా, ఎందుకు అడగలేదు? అంటే ఇప్పుడు మాట్లాడిన వాడికి నాకు జవాబు లేవని కాదు, ప్రతి దానికి మాట్లాడుకుంటూ పోవడం కాదు, పనులు కావాలి. మరి ఎందుకు అడగలేదు? కేంద్ర విద్యాలయం కూడా గౌరవ ఎంపీ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినే కావచ్చు, లేదా ముఖ్యమంత్రి గారిని ఎందుకు అడగలేదు? ఇది ఇంపార్టెంట్ కాదా? నవోదయ ఇంపార్టెంట్, కేంద్ర విద్యాలయం ఇంపార్టెంట్ కాదా? నవోదయ కొరుట్లకి ఇచ్చారు, ఎందుకు కొరుట్ల కాడ ఓట్లు ఎక్కువ వచ్చినాయి, జగిత్యాల ఓట్లు తక్కువ వచ్చినాయి? నువ్వు కేంద్రీయ విద్యాలయం గురించి ఇన్సిస్ట్ చేయలేదా? అక్కడ పెద్ద స్కూల్ ఇచ్చారు, ఇక్కడ కేంద్రీయ విద్యాలయం చిన్న స్కూల్ ఇచ్చారు. సామాన్యులకు పెద్ద ఉపయోగపడదు. రాజకీయాలు నడిపి కావచ్చు, కానీ నా గ్రూప్ రాజకీయాలు లేవు. నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను కూడా మీ అందరి సమక్షంలో చెప్పిన, ఇక్కడున్న సీనియర్ నాయకులతో కూడా కలిసి పనిచేస్తా అని చెప్పి. వారు పనిచేయకపోతే గ్రూప్